జై కిసాన్ జై కిసాన్. మీరు బాగా చదువుకోవాలి, ఇంట్లో మీరు మంచి భవిష్యత్తు ఉండాలి, సమాజ నిర్మాణంలో మీరందరూ బలమైన భాగస్వామ్యం ఉండాలి, పంచుకోవాలి. దానికి నా వంతు కృషి నేను చేస్తాను. అలాగే మగవాళ్ళైనా సరే కులం మతం ప్రాంతం ఉంటుందేమో కానీ ఆడపడుచులకి ఎక్కడో ఈజిప్ట్ లో జరిగిన ఒక ఆడపడుచుకి అన్యాయం జరిగితే ఎక్కడో కర్నూలు ఆలగడ్డలో ఉండే ఒక ఆడపడుచు, కర్నూలు టౌన్ లో ఉండే ఆడపడుచుకి ఆ బాధ తెలుస్తుంది. కానీ మగవాళ్ళకి అక్కడ వేరే ఊరు, కానీ ఆడపడుచుకి చిన్నపాటి ప్రసవ వేదన దగ్గర నుంచి ప్రతి బాధ ఆడపడుచు సమానంగా చూడగలదు. అలాంటి ఆడపడుచులు మీ అంత అమాంతమైన గౌరవం, అపారమైన గౌరవం నాకు మీరంటే. నన్ను ఎన్నిసార్లు చాలా మంది ఇబ్బంది పెట్టినా కానీ నేను ఎందుకు భరిస్తానంటే, కొంతమంది మీద నేను నోరు ఎత్తాలి అంటే అది అలుసుగా తీసుకుంటారని చెప్పేసి నేను సహనంతో భరిస్తాను. ఎందుకంటే మీ అందరి బాగోగులు ఉండాలి, మీ మాన ప్రాణ సంరక్షణలకి భంగం వాటిల్లకూడదు. పదే పదే నేను తీసుకొని చాలా మంది విషయంలో సంయమనం పాటిస్తాను. మీ అందరూ కూడా నాకు ఇంత ప్రేమాభిమానాలతోటి మీరు ఇక్కడికి వచ్చినందుకు, నేను ఈ రోజున మనకి జనసేన పార్టీకి ఈ రోజున చాలా మంది రావడానికి ప్రజల్లో ఇంత విపరీతమైన ఆదరణ ఉంది, రావడానికి ఆలోచిస్తూ ఉన్నారు, భయపడుతున్నారు. ఇది ఈ రోజు నేను చేస్తున్న రాజకీయ పార్టీ కాదు, నేను చేస్తున్న ఒక సోషల్ ఉద్యమం, ఇది ఒక సామాజిక ఉద్యమం ఇది. ఎందుకంటే కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరికీ సమానమైన న్యాయం జరగాలి. ఎక్కడో పాకిస్తాన్ యుద్ధం జరిగితే ఇక్కడుండే మిగతా ముస్లిం కమ్యూనిటీస్ ఎందుకు ఆలోచించాలి, అది ఎందుకు సెన్సిటివ్ అవ్వాలి? నిన్న మస్జిద్కి వెళ్ళినప్పుడు కూడా ఆదోనిలో ఒకటే చెప్పాను, ఎక్కడో పాకిస్తాన్ జరిగితే మనం ఎందుకు చేయాలి? మనం ప్రతిసారి ముస్లింలు కూడా మేము ఈ భారతదేశ పౌరులు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలా, దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలా? అది నాకు నచ్చదు. అలాగే సినిమా థియేటర్లో జనగణమన మేము చెయ్యాలని చెప్పినప్పుడు నేను ఖండించాను. ఎందుకంటే సినిమా థియేటర్కి వెళ్ళేది మనం ఒక వినోదం కోసం వెళ్తాం. అక్కడ నా దేశభక్తి చూపించడానికి నేను వెళ్ళను సినిమా థియేటర్లకి. దేశభక్తి కావాలంటే యుద్ధరంగం నాకు వెళ్తాను. దేశభక్తి కావాలంటే ఒక ఆడపిడిచ మానవ ప్రాణాలకు అన్యాయం జరిగితే ఆపితే అది దేశభక్తి, అంతేగాని లేచి నుంచుంటే దేశభక్తి కాదు సినిమా థియేటర్లలో.